ఈ రోజైతే మా పిల్లల స్కూల్లో బోనాలు సెలబ్రేషన్ ఉంది. అందుకని చెప్పేసి ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి రమ్మని చెప్పారు. పిల్లలైతే ఇద్దరు లంగా ఓణి వేసుకున్నారు. నేను లంగా జాకెట్ తీశాను. ఈ చిన్న రాక్షసి అయితే లేదు నాకు లంగా ఓణే కావాలి. మా ఫ్రెండ్ కూడా లంగా ఓణి వేసుకొనొస్తానని చెప్పింది అని చెప్పేసి ఇంక పట్టుబట్టి మరి ఈ పింక్ కలర్ లంగా ఓణి అయితే వేసుకుంది. ఇంకా తను రెడీ అయిన తర్వాత అయితే ఇంక ఫోటోషూట్ అయితే చేసుకుంటుంది. ఇంకా తను ఫోటోలు దిగాలి, వీడియోలు తీసుకోవాలి. అవన్నీ సాయంత్రం వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని ఇంకా చూసుకోవాలి ఎలా ఉన్నాను అని చెప్పేసి అయితే ఉన్న బెత్తడంత జరకైతే ఇంకా సౌరం పెట్టమని చెప్పింది. సరే అని చెప్పేసి సౌరం పెట్టిన తర్వాత పూలు కావాలి అని అంటుంది. ఇంకా పూలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి ఇంట్లో ప్లాస్టిక్ పూలు ఉంటే ఇంకా ఆ పూలతో అయితే కవర్ చేసేసాను. ఇంకా పూలు అయితే పెట్టేశాను. వీళ్ళతో వచ్చిన చిక్కు ఏంటంటే ఇంకా ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు డ్రెస్సులు అస్సలు క్యారీ చేయలేరు. నేను సర్దుతూ ఉండాలి. అలాంటిది ఉదయం 8:30కి వెళ్ళి ఇంకా సాయంత్రం వచ్చే వరకు ఎలా ఉంటారో ఏంటో నాకు అదే భయంగా ఉంది. ఇంకా పెద్ద పాప కూడా గ్రీన్ కలర్ లంగా ఓని వేసుకొని ఇంకా తను కూడా రెడీ అయిపోయి బయటకు వెళ్ళి ఇంకా ఫోటోషూట్ అయితే చేస్తూ ఉంది. స్కూల్లో అయితే ఇంకా బోనాలు జరుగుతాయి కాబట్టి ఇంకా అందరూ చాలామంది వేరే వేరే వేషాలు వేసుకొని ఇంకా పోతరాజు అలాగే అమ్మవారి వేషాలు వేసుకొని స్కూల్లో అయితే ఇంకా బోనాలు సెలబ్రేట్ చేస్తారు. మా పెద్ద పాపకైతే నేను సౌరం పెట్టలేదు. తనది ఒరిజినల్ జుట్టు బాగానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా తనకి సౌరం అయితే అసలు యూజ్ చేయలేదు. తనకు పెట్టినవి కూడా ప్లాస్టిక్ పూలే పెట్టేశాను. తనకి వైట్ కలర్ ప్లాస్టిక్ పూలు పెట్టాను. ఇంకా చిన్న పాపకైతే రెడ్ కలర్వి పెట్టేశాను అనమాట, కనకంబరాలు. అలా పెట్టేసి ఇద్దరిని ట్రెడిషనల్గా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపాను. ఇప్పుడైతే ఇలా ఉన్నారు. వచ్చే వరకు ఎలా ఉంటారో చూడాలి ఇంకా.